ఒక యుద్ధం జరుగుతుంది అంటే అందులో చాలా క్రుయాలిటీ ఉంటుంది. నేను వార్ఫీల్డ్ లో జరిగే క్రుయాలిటీ గురించి మాట్లాడట్లేదు. ఎప్పుడైతే యుద్ధం ఫినిష్ అయిపోతుందో వార్ నెగ్గిన వారు ఓడిపోయిన వాళ్ళ ప్రజల పైన, మెయిన్లీ సోల్జర్స్ పైన చూపించే క్రూరత్వం గురించి మాట్లాడుతున్నా. ఇలా ఒక కంట్రీ చేసిందని చెప్పి పాయింట్అవుట్ చేసి చూపించడం కాదు. వార్ గెలిచిన ప్రతి ఒక్క కంట్రీ ఇలాగే బిహేవ్ చేస్తుంది. కానీ యుద్ధం ఓడిపోయిన వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారనే విషయాలు చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. అలాంటి సీక్రెట్స్ నార్మల్ జనాలకి తెలిస్తే వాళ్ళ దిమ్మ తిరిగిపోతుంది. అందుకని హిస్టరీ బుక్ల నుంచి అలాంటి దారుణమైన విషయాలని హెరేజ్ చేస్తారు. అలా హెరేజ్ చేసిన సీక్రెట్స్ లో నుంచి ఆ ఒక్క సీక్రెట్ గురించి ఈ వీడియో. నేను ముందే చెప్తున్నా, ఇందులో చాలా డిస్టర్బెన్స్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవి మీ మెంటల్ హెల్త్ ని డిస్టర్బ్ కూడా చేయవచ్చు. బీ కేర్ఫుల్. పాయింట్ ఏంటంటే వరల్డ్ వార్ 2 జరుగుతుంది. ప్రతి ఒక్క కంట్రీ తన డామినేషన్ కోసం ప్రయత్నిస్తుంది. అలా డామినేట్ చేయాలంటే తమ సోల్జర్స్ యొక్క వీక్నెస్ తెలియాలి కదా. సో అందుకని రష్యన్ రీసెర్చర్స్ సెంటర్ వాళ్ళు తమ సోల్జర్స్ ఎంతవరకు పడుకోకుండా ఉండగలరు అనే విషయాలని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారు. నిద్రపోవడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి నిద్ర పట్టకపోయినా కూడా ఒక 2-3 డేస్ లో పడుకుండిపోతాం. అలాంటిది యుద్ధం జరిగే టైంలో సోల్జర్స్ డే అండ్ నైట్ ఫైట్ చేస్తూనే ఉంటారు. ఒక పీక్ పాయింట్ వచ్చేసే వరకు వాళ్ళకు కూడా నిద్ర కావాలి కదా. అందుకనే వాళ్ళు షిఫ్ట్ వైజ్ గా రెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు రష్యన్ సైంటిస్ట్ మైండ్ లో వచ్చిన ఐడియా ఏంటంటే ఒక సోల్జర్ యొక్క పీక్ పాయింట్ ని ఎక్స్టెండ్ చేసి ఇంకొన్ని డేస్ రెస్ట్ లేకుండా వర్క్ చేసేటట్టు చూస్తారు. సో దీనికోసం వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారు. రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్. మనం ముందే అనుకున్నాం కదా యుద్ధం ఓడిపోయిన సోల్జర్స్ ని ఏం చేస్తారని. దానికి ఆన్సర్ ఏంటంటే కొంతమంది సోల్జర్స్ ని దారుణంగా టార్చర్ చేస్తారు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ కోసం రష్యన్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం రష్యన్ సైంటిస్ట్ కి కొంతమంది కావాలి. సో దానికోసం మెంటల్ గా ప్రిజనర్స్ గా ఉన్న కొంతమంది సోల్జర్స్ ని టెస్టింగ్ కి పంపారు. అందులో 5 మెంబర్స్ తో ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు. ఆ సెలెక్ట్ అయిన 5 మెంబర్ కి ఏం చెప్పారంటే ఒకవేళ మీరు 30 డేస్ పడుకోకుండా ఉంటే మిమ్మల్ని రిలీజ్ చేస్తాం. మిమ్మల్ని వదిలేసాక మీరు నార్మల్ లైఫ్ గా బతకచ్చు. కానీ 30 డేస్ పడుకోకుండా ఉండడం ఇంపాసిబుల్ అని ఆ సైంటిస్ట్లకు కూడా తెలుసు. బట్ స్టిల్ వాళ్ళు చెప్పిన వారికి మాట ఇచ్చేశారు. ఇప్పుడు ఆ 5 మెంబర్స్ ని ఒక రూమ్ లో పెట్టారు. ఆ 5 మెంబర్స్ కి ఫుడ్, వాటర్, బుక్స్ అండ్ టాయిలెట్స్ అన్ని ప్రిపేర్ చేశారు. వీటితో పాటు ఆ రూమ్ అంతా ఒక గ్యాస్ తో నింపేశారు. ఆ గ్యాస్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఎలాంటి మనిషినైనా కూడా నిద్రపోకుండా చేయగలుగుతుంది. ఆ గ్యాస్ రూమ్ లో వెళ్ళడానికి గోడకు చిన్న హోల్ ఇచ్చారు. వాళ్ళు లోపలుండి ఏం చేస్తున్నారో చూడడానికి ఇన్విజిబుల్ గ్లాస్ అయితే పెట్టారు. సో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత డోర్ నైతే లాక్ చేశారు. డే 1 to 5. ఈ డేస్ లో ఏం జరిగిందంటే వాళ్ళకి ఒకరికొకరి తెలియదు కాబట్టి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. అట్లా కొంతమంది మాట్లాడుకుంటూ డే 5 వరకు సాగారు. డే 1 నుంచి డే 5 వరకు వాళ్ళ మాటల్లో చాలా డిఫరెంట్ వచ్చింది. డే 5 కి అయితే వాళ్ళు చాలా స్టైకాటిగా మాట్లాడడం మొదలు పెట్టారు. వాళ్ళ లైఫ్ లో జరిగిన డమాట్మెంట్ ఇన్సిడెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పటి నుంచి వాళ్ళ అవతల వాళ్ళని చంపుతున్నప్పుడు అనే డార్క్ డిస్కషన్ లోకి వాళ్ళు వచ్చేసారు. ఒక మాటలో చెప్పాలంటే డే 1 రోజు వాళ్ళు ఎంతైతే మాట్లాడుకున్నారో డే 5 లోపు వాళ్ళ మధ్యలో చాలా తక్కువ కన్వర్జేషన్ మొదలైంది. వాళ్ళల్లో వాళ్ళు ఏదేదో మాట్లాడుకోవడం, ఆ ప్లేస్ గురించి, ఆ గ్యాస్ గురించి, ఇవన్నీ వాళ్ళు మెంటల్ గా డిప్రెస్ అవడానికే సైంటిస్టులు ఇవన్నీ చేస్తున్నారు అనుకోనే వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. డే 16 to 14. డే 6 రోజు వాళ్ళున్న ఒక అబ్జెక్ట్ అనే వ్యక్తి చాలా విపరీతంగా అరవడం మొదలు పెట్టాడు. అలా తను 3 hours వరకు అరుస్తూనే ఉన్నాడు. ఈ గ్యాస్ ఆపండి అని రిక్వెస్ట్ చేస్తూ ఎంత దారుణంగా అరిచానంటే వోకల్ కార్డ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి. సైంటిస్ట్ వీళ్ళు సరిగ్గా ఆక్సిజన్ తీసుకుంటున్నారా లేరా, ఆక్సిజన్ అందక చనిపోతే ఏంటి అని ఆక్సిజన్ లెవెల్ ని మెజర్ చేసే ఒక డివైస్ అయితే గోడకు పెట్టారు. బయట ఉన్న సైంటిస్ట్ వాళ్ళు వదిలిన గ్యాస్ వల్ల తను అలా బిహేవ్ చేస్తున్నారు అనుకున్నాడు. వాళ్ళు బతుకున్నారా లేదో తెలుసుకోవడానికి వాళ్ళ ఆక్సిజన్ లెవెల్ ని చెక్ చేస్తే లెవెల్స్ లో వాళ్ళ ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తున్నారని దేర్ ఆర్ ఫైన్ అనుకున్నారు. ఇంకో 3 days తర్వాత ఇంకో సబ్జెక్ట్ కూడా అరవడం మొదలు పెట్టాడు. తను కూడా తన వోకల్ కార్డ్స్ పోయే వరకు అరుస్తూనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ తన నోట్లో నుంచి రక్తం రావడం కూడా మొదలైంది. అదే రోజు ఇంకొక సబ్జెక్ట్ సైంటిస్టులు ఏదైతే వాళ్ళని మానిటర్ చేయడానికి యూజ్ చేస్తున్నారో ఆ వాల్ ని అక్కడున్న బుక్ లో ఉన్న పేపర్స్ తో సబ్జెక్ట్ అక్కడున్న వాల్ ని మొత్తం కవర్ చేశాడు. ఇంకో 4 days తర్వాత డే 13 కి వాళ్ళ బిహేవియర్ లో చాలా చేంజెస్ వచ్చింది. వాళ్ళు ఎవరితో మాట్లాడట్లేదు, ఫుడ్ తినట్లేదు, కనీసం కదలట్లేదు కూడా. సైంటిస్ట్ కి డౌట్ వచ్చి ఆక్సిజన్ లెవెల్ ని చెక్ చేస్తే అంతా నార్మల్ గానే ఉంది. డే 14th రోజు సైంటిస్టులు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ మేము లోపలికి వస్తున్నాం, మేము లోపలికి వచ్చాక మీకు మైక్రోఫోన్స్ ఇచ్చి వెళ్ళిపోతాం. అలా కాకుండా మీ తెలివితేటలు యూజ్ చేసి మా మీద అటాక్ చేస్తే మాత్రం మేము మిమ్మల్ని అక్కడికక్కడికి కాల్చి చంపేస్తామని వారికి చెప్పారు. ఇలా చెప్పాక వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు, కొంచెం కూడా కదలటం లేదు. సైంటిస్ట్
సైంటిస్టులు చెప్పినట్టే లోపలికి వెళ్ళి చూస్తే రూమ్ అంతా చాలా డార్క్ గా ఉంది. అయినా కూడా మైక్రోఫోన్ వాళ్ళకి ఇచ్చేసి బయటకు వచ్చేసారు. ఇంకా మీన్వేల్ ఏమైందంటే ఈ ఎక్స్పెరిమెంట్ ని రష్యన్ రీసెర్చ్ సెంటర్ లో సీక్రెట్ గా చేస్తున్నారని కోర్టుకు అయితే తెలిసింది. సో దీనిని వెంటనే ఆపేయాలని నోటీస్ పంపారు. సైంటిస్టులు ఏం చేయలేక ఆ రీసెర్చ్ ని అక్కడే ఆపేశారు. ఆ రూమ్ డోర్స్ ఓపెన్ చేశారు. ఆ డోర్ లాక్స్ ఓపెన్ చేయడం వల్ల ఆ రూమ్ లోకి ఫ్రెష్ ఎయిర్ ఎంటర్ అయింది. ఇప్పటి నుంచి ఈ స్టోరీ ఇంకా డార్క్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆ గ్యాస్ ని ఆఫ్ చేశారో ఆ 5 సబ్జెక్ట్ లో 4 మాత్రం గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. మాకు ఆ గ్యాస్ ఇవ్వండి, ఆ గ్యాస్ లేకపోతే మేము చనిపోతాం, మీ దండం పెడతామని రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఈవెన్ వాళ్ళు 5 డేస్ నుంచి ఏం తినకపోవడం వల్ల ఇంత ఎనర్జీగా ఎలా ఉన్నారని సైంటిస్టులకు అర్థం కావట్లేదు. కానీ అందులో మాత్రం ఒక సబ్జెక్ట్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. ఈ 4 మెంబర్స్ ని హెల్త్ కండిషన్ అర్థం చేసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించారు. ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు చాలా వరకు డ్యామేజ్ చేసుకున్నారు. వీళ్ళ ఫ్లెష్ ని వాళ్ళ బోన్స్ లో నుంచి సపరేట్ చేయడానికి ప్రయత్నించారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్లెష్ ని తిన్నారు. వీళ్ళ బాడీ కండిషన్ ఇంత దారుణంగా చూసి డాక్టర్స్ వీళ్ళకి సర్జరీ చేయాలనుకున్నారు. ఎప్పుడన్నా డాక్టర్ సర్జరీ చేయాలనుకుంటే అనెస్థేస్ చేస్తారు. కానీ వీళ్ళల్లో ఒక సబ్జెక్ట్ కు మాత్రం 10 to 15 టైమ్స్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా అనెస్థేషన్ వర్కౌట్ కాలేదు. వీళ్ళు కంటిన్యూగా ఒకే విషయాన్ని రిపీట్ చేస్తున్నారు. మమ్మల్ని ఆ రూమ్ లో వదిలేయండి, మాకు ఆ గ్యాస్ ఇవ్వండి. ఆ 5 మెంబర్స్ లో ఒకని హెల్త్ కండిషన్ మాత్రం చాలా వర్స్ట్ అయిపోయింది. చాలా వర్క్ కి పార్ట్స్ రీప్లేస్ చేయాల్సి ఉంది. దానికోసం అనెస్థేసియా ట్రై చేశారు. బట్ ఆ సబ్జెక్ట్ మీరు ఎంత చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. నేను చూస్తున్నప్పుడే మీరు సర్జరీ చెయ్యండి అని చెప్పి డాక్టర్స్ తో అన్నాడు. అతనికి సర్జరీ చేయడం చాలా టఫ్ అయింది. ఎందుకంటే అతను కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నాడు. వీళ్ళకి ఇలా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక సబ్జెక్ట్ గురించి తెలిసింది ఏంటంటే నీ హార్ట్ ఆగిపోతుంది, మానిటర్ లో డెడ్ లైన్ చూపిస్తుంది. బట్ కొంతసేపు అయిన తర్వాత అతను మళ్ళీ బతుకుతున్నాడు. ఇలా ఒక్కసారి కాదు, ప్రతిసారి జరుగుతుంది. అతను బ్రతికిన ప్రతి ఒక్కసారి అతని డిమాండ్ ఏంటంటే నాకు ఆ గ్యాస్ ఇచ్చేయండి. సో ఇదంతా చూసిన తర్వాత ఆ రీసెర్చ్ కండక్ట్ చేసిన జనరల్ కి ఒక థాట్ వచ్చింది. అదేంటంటే వీళ్ళ సర్జరీస్ అన్ని అయిపోయిన తర్వాత వీళ్ళని మళ్ళీ 5 to 10 డేస్ వరకు ఆ చాంబర్ లో ఉంచడం. వీళ్ళతో పాటు 3 రీసెర్చ్ లను కూడా అందులో ఉంచి వీళ్ళ కండిషన్ ఏందో మానిటర్ చేద్దామని చెప్పి ఎప్పుడైతే జనరల్ ఈ మాట అన్నాడో ఆ రీసెర్చర్స్ లో ఒక అతను తన దగ్గర ఉన్న గన్ తో జనరల్ ని కాల్చి చంపేశాడు. దీనికి పనిష్మెంట్ గా 5 మెంబర్స్ తో పాటు ఆ రీసెర్చర్ ఒక్కడిని ఆ చాంబర్ లో పెట్టేశాడు. ఎప్పుడైతే ఆ 5 మెంబర్స్ ని చూశాడో అంత భయంకరంగా ఉన్న వాళ్ళని చూసి చాలా భయపడిపోయి అసలు మీతో నేను ఉండలేను, మీరెవరు అని చెప్పి అడిగాడు. ఎప్పుడైతే తను ఆ క్వశ్చన్ అడిగాడో వాళ్ళు చాలా క్రీపీగా నవ్వుతూ తన దగ్గరకు వచ్చి మీరు దేనికైతే భయపడతారో, దేని నుంచి చీకట్లు భయపడి పరిగెడతాయో ఆ డీమాన్స్ మేము అన్నారు. ఎప్పుడైతే రీసెర్చర్ ఈ మాట విన్నాడో తన దగ్గరున్న గన్నుతో కాల్చి చంపేశాడు. వాళ్ళు చనిపోతూ చెప్పిన మాట ఏందో తెలుసా? ఫైనలీ వీఆర్ ఫ్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెప్పిన ట్రూ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.